श्री गुरुभ्यो नमः। हरिः ओम्। गोविंद हरे कृष्णा गोपाल हरे गोविंद हरे कृष्णा गोपाल हरे माधव हरे कृष्णा मुकुंद हरे माधव हरे कृष्णा मुकुंद हरे गोविंद हरे कृष्णा गोपाल हरे गोविंद हरे कृष्णा गोपाल हरे माधव हरे कृष्णा मुकुंद हरे माधव हरे कृष्णा मुकुंद हरे गोविंद 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 हरे कृष्णा गोपाल हरे गोविंद हरे कृष्णा गोपाल हरे माधव हरे कृष्णा मुकुंद हरे माधव हरे कृष्णा मुकुंद हरे गोपी लोला गोपरिपाला गोपी लोला गोपरिपाला गोवर्धनधर गोपकिशोरा गोवर्धनधर गोपकिशोरा गोपी लोला गोपरिपाला गोवर्धनधर गोपकिशोरा गोकुल बाला गान विनोद गोकुल बाला गान विनोद गोकुल बाला गान विनोद गोविंद 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 हरे कृष्णा गोपाल हरे गोविंद हरे कृष्णा गोपाल हरे माधव हरे कृष्णा मुकुंद हरे माधव हरे कृष्णा मुकुंद हरे गोविंद 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 गोपी लोला गोपरिपाला गोवर्धनधर गोपकिशोरा
గోకుల బాల గాన వినోద గోకుల బాల గాన వినోద గోవింద 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 హరే కృష్ణ గోపాల హరే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శుకరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. శ్రీమద్భాగవతాక్షోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముచ్యర్థం భవసాగరే. ప్రియ దివ్యాత్మ స్వరూపులరా, మనం భగవద్ అనుగ్రహంతో సంపూర్ణ శ్రీమద్ భాగవత ప్రథమ స్కంధాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాము. అందున విశేషించి నారద మహర్షి తన స్వీయ చరిత్రను వ్యాస మహర్షికి వివరించి, నాకు ఇంతటి బ్రహ్మమానస పుత్రుడుగా పుట్టేటటువంటి ఉత్తమ జన్మను ప్రసాదించింది ఏమిటది? కేవలం భగవన్నామం. భగవన్నామమునందు అనురక్తి, రక్తి, శ్రద్ధ, భక్తి ఉన్నట్లయితే అదే అన్నింటినీ ప్రసాదిస్తుంది. పాపాన్ని హరిస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుచేత ఈ రీతిగా మీరు కూడా భగవన్నామాన్ని ఆశ్రయించి, అంతేకాదు ఎవరెవరు భగవన్నామం స్మరిస్తారో అటువంటి వారందరికీ చిత్తశాంతి కలగాలి, జన్మ సార్థకత కూడా కలగాలి. ఇదిగో ఈ రీతిగా నాకు దేవతలు ప్రసాదించినటువంటి మహతి అనేటటువంటి ఈ వీణ ద్వారా మోయించకుండగానే మ్రోగేటటువంటిది, తనంత తానే మోగేటటువంటి ఈ మహతి అనే ఈ వీణ మీద నేను నిరంతరము విష్ణు నామ సంకీర్తనమే చేస్తూ ఉంటాను. అదే నాకు సర్వస్వము అని చెప్పారండి నారద మహర్షి. అంతేకాదు, తీర్థపాదుడైన దేవుండు విష్ణుండు తన చరిత్రమేనుత విలిపాడా, చీరబడ్డవాని చెలువుననే తెంచి ఘనుడు నా మనమున గానవచ్చు. ఎంత సులభము భగవన్నామాన్ని జపించడము, భగవంతుణ్ణి ఆరాధించడము, ప్రేమించడము అనేది మనకి ఇక్కడ నారద మహర్షి చాలా అసులభోపాయాన్ని, ఎందుకంటే వారు చవి చూసి వారి జీవితంలో దాన్ని అనుభవించి మనకు తెలియచేశారు. కాబట్టి ఏమంటున్నారంటే, హే వేదవ్యాస మహర్షి, నేను ఆ విష్ణు భగవానుడి యొక్క లీలల్ని గానం చేసినప్పుడు ఆ భగవంతుడు ఉన్నాడే తీర్థపాదుడు, తీర్థం తీసుకునేటప్పుడు కూడా స్మరిస్తే చాలు, ఓ నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. అంతేకాదు, దేవతలు ఎందరో ఉన్నారు, కానీ దేవాది దేవుడు ఉన్నాడే వాడు ఒక్కడే. అదుగు ఆ ఒక్కడిని వాసుదేవా అని పేరు పెట్టి పిలిచినట్టుగా
నామాన్ని కీర్తిస్తే నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, చూడు చూడు అని మనస్సులో కొలువై ఉన్నటువంటి స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. నాకు అలా ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది అన్నారండి. అంటే నారద మహర్షి తన స్వగతాన్ని చెప్పుకోవడం వల్ల ఏమిటి, మనందరికీ కూడా మంచి భరోసా. ఓకే, మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా భగవన్నామాన్ని యథేచ్ఛగా ఆలాపన చేసుకోవచ్చు. పైకే కాదండి, లోపల అనుకున్నా కూడా ఆయనకి వినబడిపోతుంది కదా. మనం ఎలా ఉన్నా నటిస్తున్నామా, జీవిస్తున్నామా, స్పందిస్తున్నామా ఏమిటి అనేది సర్వస్వము తెలుసుకున్నటువంటి వాడు, తెలుసుకునేటటువంటి వాడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వనియంత. కాబట్టి అలా సంకీర్తన చేస్తూ ఉంటే పిలిస్తే పలికినట్లుగా హృదయంలో వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటాడు. మహర్షి వినుమీ సంసారం బరువన నిధిలో మునిగి కర్మ వాంఛలచే వేదన పొందెడు వానికి విష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్ర. హే వ్యాస మహర్షి, ఇది ఏమనుకుంటున్నారు? ఆ విష్ణు భగవానుడి యొక్క నామ సంకీర్తన అనేటటువంటిది ఈ సముద్రంలో, వననిధి అంటే వనము అంటే జలము, జలనిధి అంటే సముద్రము. ఏమా సముద్రము? సంసారం అనేటటువంటి సముద్రంలో మునుగుతూ తేలుతూ విషయ వాంఛలతో కింద పడుతూ మీద పడుతూ సతమతమైపోతూ ఉంటాడే, ఆ సతమతాలతో బాధపడుతూ ఉంటాడే, వాడికి ఈ గోవింద హరి నామ సంకీర్తన అనేటటువంటిది ఒక గట్టుకు చేర్చేటటువంటి ఒక తెప్ప లాంటిది. అంటే నావ. చూడండి ఎంతగా మనకి తెలియచేస్తున్నారు. దీనిలో ఈ విషయాలను మనం స్వీకరించి విలువ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మనకి కూడా ఆ ఫలితం కలుగుతుంది అని భరోసా ఇస్తున్నారండి నారద మహర్షి. విలువ ఇవ్వడము అని అంటే, ఒక ఆయన తన స్నేహితుడితో, ఏమిటోరా నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది, వయస్సు కూడా పెరుగుతుంది కదూ, అందుచేత అనుకుంటా అన్నాడండి. ఆ స్నేహితుడు అన్నాడు, వయస్సు పెరగడం వల్ల ఏమిటి, అదేమీ కాదులే, అయినా ఏమిటి నీకున్న సమస్య ఏంటో చెప్పు అంటే, నేను ప్రతిరోజు పెన్నులు పడేసుకుంటున్నాను, అందుకనే చీప్ పెన్నులు కొని రాస్తూ ఉన్నాను, ఎక్కడ పడిపోయినా గొడవ లేదులే అని అలా చేస్తున్నాను అన్నాడండి. ఆ ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చాడండి, ఇప్పుడు నువ్వు అలా కాదు, పెన్నును కొంచెం కాస్ట్లీ పెన్ను తీసుకో, కాస్ట్లీ పెన్ను తీసుకుని ఎక్కడ పెడుతున్నాను ఏంటి అనేది మర్చిపోవా అనేది ఇప్పుడు చూడు అని అన్నాడండి. సరే, ఒక గోల్డ్ పెన్ను తీసుకున్నాడండి ఈయన, చక్కగా రాసుకుంటున్నాడండి. ఒక 4 నెలలు పోయిన తర్వాత, ఏమిరా ఎలా ఉంది నీ మతి మరుపు అని అడిగాడండి. అడిగితే అసలు మతి మరిపే లేదు, ఏమైపోయిందో అని అంటాడండి. అదేంటి మరి ఏమైపోయింది నీ మతి మరుపు అంటే, అప్పుడు చెబుతాడండి, చీప్ పెన్న కాబట్టి దానికి నేను విలువ ఇవ్వలేదు, అందుచేత రోజుకు 2 పెన్నలా 1 పెన్న పడేస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు నేను రాసేటటువంటి ఈ పెన్ను ఉన్నదే బంగారపు పెన్ను కదా, అంచేత దీనికి విలువ ఇచ్చి ఉండడం వల్ల నేను ఎక్కడా మర్చిపోలేదు అన్నాడండి. అవును కదూ, దేనికి మనం విలువ ఇస్తామో ఆ విలువ ఇచ్చిన దాన్ని ఎవరు మర్చిపోతామండి? సెల్ ఫోన్ అక్కడ పెట్టి మర్చిపోయాము అని అంటే ఎవరైనా బంగారపు కొలుసు పెట్టి మర్చిపోయామని అంటారండి? ఎందుకని? బంగారానికి ఇచ్చినటువంటి విలువ సెల్ ఫోన్కి ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ కూడా మర్చిపోయే పరిస్థితి లేదనుకోండి, ఎందుకంటే మినిమం 10,000, మాక్సిమం బహుశా 10 లక్షలు కూడా ఉంటుంది. అంతేదా బంగారానికన్నా విలువ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు సెల్ ఫోన్ అంటున్నారండి. ఏది పోయినా పర్వాలేదు, పర్స్ అంతా మనీ పోయినా పర్వాలేదు, సెల్ ఫోన్ పోకుండా ఉంటే దానిలోనే అన్ని ఉన్నవి కాబట్టి అని. అలా సెల్ ఫోన్కి విలువ ఇచ్చినట్టుగా, ఒక బంగారపు పెన్నుకు విలువ ఇచ్చినట్లుగా మహాత్ముల ముఖార బిందముల నుండి విన్నటువంటి ఆ మాటలకు, ఆ ఉపదేశానికి మనం విలువ ఇస్తే ఏం జరుగుతుందండి? మర్చిపోకుండా ఉంటామండి. ఏ రీతిగా నారద మహర్షి వేదవ్యాస మహర్షికి చెప్పారు, అంతేకాదు ఏ రీతిగా నారద మహర్షి తన అనుభవాన్ని మనందరికీ కూడా వివరించారో,
దానికి మనం కూడా విలువ ఇచ్చి జీవితంలో పాటించుకోగలమండి. అందుచేత హే వేదవ్యాస మహర్షి, సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగి తేలుతూ ఉన్నటువంటి వాడు, విషయ వాంఛలు, అది బాగుంది అది కావాలి, ఇది బాగుంది ఇది కావాలి, నేను అలా ఉండాలి, వాళ్ళకన్నా ఇంకా బాగా ఉండాలి అని ఊరికే సతమతమైపోతూ ఉన్నటువంటి వాడికి, అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నటువంటి వాడికి భగవన్ నామ సంకీర్తన అనేటటువంటిది ఆవలి ఒడ్డుకు చేర్చేటటువంటి నావ వంటిది, తెప్ప వంటిది అని తెలియచేశారండి. దీనికి మనం విలువ ఇస్తే చాలండి. ఇక తర్వాత చెప్పబోతున్నారు యమ నియమాది యోగములు అని. అది మన తరము కాదు, మనం చెయ్యలేము. కానీ మనం చెయ్యగలిగింది, అందరికీ చాలా సులభమైనటువంటిది, పైసా ఖర్చు లేనటువంటిది, అంతేకాదు శారీరక శ్రమ కూడా లేనటువంటిది కదండి. ఏం చేయమంటున్నారు? తలకెందుకు తపస్సు చేయమంటున్నారా? లేకపోతే ఇల్లు వాకిలి విడిచిపెట్టేసి అడవులకు పారిపోమంటున్నారా? ఎక్కడికి వెళ్ళమంటున్నారు? లేదే, చెయ్యాల్సింది విలువ ఇచ్చి. అతడు బంగారు పెన్నుకు విలువ ఇచ్చాడు కాబట్టి మర్చిపోవడం అనేది జరగలేదండి. అలా మహాత్ముల యొక్క ఉపదేశాలకి విలువ ఇచ్చినట్లయితే అప్పుడే మనకి మన జన్మ కూడా సార్థకమవుతుంది. ఇంతకంటే ఘనమీక లేదు సంతత సౌఖ్యము జనార్దనుడే. ఇంతకంటే ఘనమీక లేదు సంతత సౌఖ్యము జనార్దనుడే. ఇంతకంటే ఘనమీక లేదు జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ. భయ నివారణము పరమాత్ముని నూతి జయ కారణము ఈశ్వర చింత. భయ నివారణము పరమాత్ముని నూతి జయ కారణము ఈశ్వర చింత. అయుత పుణ్య ఫలము అచ్యుతుని సేవ. అయుత పుణ్య ఫలము అచ్యుతుని సేవ. అయుత పుణ్య ఫలము అచ్యుతుని సేవ. క్రియతో నిజమెరిగిన వారికి క్రియతో నిజమెరిగిన వారికి ఎంతకంటే ఘనమీక లేదు జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ. కర్మహరము శ్రీకాంతు దర్శనము ధర్మపురాసి మాధవు శరణు. కర్మహరము శ్రీకాంతు దర్శనము ధర్మపురాసి మాధవు శరణు. అర్మిలి సంపదలు అనంతుని తగులు. అర్మిలి సంపదలు అనంత
అనంతుని తగులు నిర్మలముగా పూనిన దాసులకు నిర్మలముగా పూనిన దాసులకు ఇంతకంటే ఘనమిగలేదు. ఆగమోక్తమి హరి కైంకర్యము ఆగమోక్తము ఈ హరి కైంకర్యము భోగము విష్ణుని పూజయిది. ఆగమోక్తమి హరి కైంకర్యము భోగము విష్ణుని పూజయిది. యోగము శ్రీ వెంకటోత్తముని కొలు యోగము శ్రీ వెంకటోత్తముని కొలు బాహులు నేర్చిన ప్రపన్నుల బాహులు నేర్చిన ప్రపన్నుల ఎంతకంటే ఘనామిగలేదు. సంతత సౌఖ్యము జనార్దనుడే ఎంతకంటే ఘనమిగలేదు. జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ జనార్దన జగన్నాథ. భగవన్నామము కంటే ఘనం ఇక ఏమున్నది? సంతత సౌఖ్యాన్ని కలిగించేటటువంటిది ఏది అంటే ఎవడు సంతతం ఉంటాడో వాడు మాత్రమే. సంతతం ఉండేది భగవంతుడు తప్ప ఏమున్నదండి ఈ లోకంలో? ఇక భగవంతుని కన్నా అధికము ఘనము ఏమున్నది ఈ లోకంలో? అన్నమాచార్య స్వామి వారు అంటున్నారు, నారద మహర్షి చెప్పినటువంటి మాటనే. భయ నివారణము పరమాత్మనుది. నీకు భయం వేసింది, ఒక్కసారి గోవిందా అని పిలువు, భయం పోతుంది. అంతేకాదు నీకు జయం కావాలా అంటే జగదీశ్వరుని చింత చేస్తే నీకు జయం తప్పనిసరిగా కలుగుతుంది. అంతేకాదు ఏ ఏ కర్మలు చేసినప్పటికీ కూడా నీకు అనంత ఫలం రాదు. కేవలం భగవంతుని యొక్క నామ సంకీర్తనే అనంత సత్కర్మల యొక్క ఫలితాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది ఏమిటి అనేటటువంటిది నిజమేదో తెలిసిన వారికి. చూడండి, నిజం మనకు తెలియకపోవచ్చండి. తెలియచేసినప్పుడు మనం విలువ ఇచ్చి విన్నాం అనుకోండి, దాన్ని మనం కూడా యాక్టివేట్ చేసుకోవచ్చునండి, లైఫ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు ఎలా ఉంది అంటే, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏమిటది డైజిన్ మాత్రం వేసుకోవాలి అని మనకు తెలిసిన డాక్టర్ అమ్మ చెప్పింది అనుకోండి, అది గుర్తుంచుకుంటే కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా అది వేసుకుంటాం. గుర్తు లేదనుకోండి, తల పట్టుకుని కూర్చుని ఏడవడం, కొంతమంది పడుకుని దొలుతూ ఉంటారండి. ఏమి లాభము? అంచేత మనం విన్నదేదో అక్కరకు గుర్తు రావాలి. అంచేత భయం వేసిందా, భగవన్నామాన్ని చెయ్యి. జయం కావాలా, జగదీశ్వరుని చింతించు అని చెబుతూ, కర్మహరము శ్రీకాంతు దర్శనము. నీవు చేస్తున్నటువంటి ప్రతి కర్మ భగవంతునికి ఎప్పుడైతే సమర్పించావో ఆ గుర్తులో, ఆ స్పృహలో, ప్రతి కర్మలో భగవంతుడు దర్శనం ఇస్తాడు. అంతేకాదు భగవంతుడంటే ఏమనుకున్నావు? ధర్మపు రాశి. ధర్మం చెయ్యాలి, ధర్మం చెయ్యాలి అంటే ఏమి చేసినా అది మనం కొంత సమయాన్నే, కొంత శక్తితోటే చెయ్యగలమండి. కానీ భగవన్నామాన్ని దానికి శ్రమ లేదే, దానికి ప్రత్యేకించి సమయం ఇవ్వనక్కరలేదే.
అన్ని పనులు మానేసుకో, తినడం మానేసేయ్, నిద్రపోవడం మానేసేయ్ అని ఎవరు చెప్పారండి? ఎవ్వరూ చెప్పలేదు. అంచేత మాధవుణ్ణి శరణు పొందు, అదే ఒక అనంతమైనటువంటి ధర్మపు రాశి. అంతేకాదు తరగని సంపద ఆ భగవంతునితో తగిలి ఉండడం. మీరు అంటుంటారే, సంసారంలో తగులుకొని ఉన్నామండి, ఏం చేస్తామండి? అన్ని బాధ్యతలు తీరిపోయినప్పటికీ మనవడు వస్తాడండి, మనవరాలు వస్తుందండి, ఒళ్ళో కూర్చుంటుందండి, ఇంకేమో కావాలంటుందండి. ఏమిటి? తగులు, మనస్సులో తగులు. ఇక్కడ స్వామి అంటున్నారు, అరే ఈ తగులు కాస్త భగవంతునితో పెట్టుకో. ఇది అర్మిలి సంపదలు, తరగనటువంటి సంపదలు భగవంతునితో కనెక్ట్ అయి ఉండడం. తగులుట, తగిలి తలప అంటాడండి ప్రహ్లాద స్వామి. మనం ముందుగా చెప్పుకుందాం. ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు నిర్మలత్వాన్ని పూనినటువంటి దాసులకు ఇంతకన్నా ఏమున్నదండి? ఇక జీవితంలో ఇంతకన్నా కావాల్సిందేముంది, ఇంతకన్నా గొప్పదేముంది అని అన్నమాచార్య స్వామి వారు కూడా అంటున్నారు. అంచేత ఇక్కడ మనకి నారద మహర్షి ఏమంటున్నారండి? కర్మవాంఛలతో ఈ సంసారం అనేటటువంటి సాగరంలో మునిగి ఉన్నటువంటి వాడికి భగవన్ నామ సంకీర్తన అనేటటువంటి నావను ఆశ్రయిస్తే చాలు. నామ సంకీర్తనయే నావండి. ఏమంటే నామాన్ని జపిస్తూ ఎటు వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళాలండి, బందరు వెళ్ళాలండి, ఎక్కడికి వెళ్ళాలండి అంటే నువ్వు ఉన్న చోటే సంసారం ఉంది, నీ ఉన్న చోటే భగవన్ నామం కూడా ఉంది. అంటే భగవన్ నామం అనేటటువంటి నావా సిద్ధంగా ఉంది. అయితే నేను ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను అనేది మనం గుర్తిస్తే తప్ప దగ్గరే ఉన్నటువంటి నావ ఎక్కాలని కూడా అనిపించదండి. ఎందుకంటే బుద్ధి తమస్సుగా ఉన్నదనుకోండి, డల్గా ఉన్నదనుకోండి, అసలు ఏమీ అర్థం కాదనుకోండి, అర్థం కాని వాడికి సంసారంలో ఉన్నానా లేక అసంసారిగా ఉన్నానా అనేది రెండూ తెలియదండి, తేడా తెలియదండి. ముందు తేడా తెలియాలి. నేను ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను, ఓకే నేను ఎలా ఉండాలనుకుంటున్నాను. సంసారంలో మునిగిపోతూ చికాకు పడుతూ ఉన్నటువంటి నాకు ఈ చికాకులు పోవాలి, ఈ అశాంతి పోవాలి, నిరంతర ఆనందంగా ఉండాలి, సంతతానందం కావాలే తప్ప అప్పుడప్పుడు కలిగేటటువంటి ఆనందం కాదు అని అనుకున్నప్పుడు ఉపాయం చెబుతూ ఉన్నారు. నామమే నీకు నావ, నామమనే నావను అధిరోహించు. అధిరోహిస్తే అది నీవు కోరుకున్నటువంటి పరమానందాన్ని ప్రసాదిస్తుంది అని చెబుతూ, హే మహర్షి, ఈ నామము కన్నా సులభమైనటువంటిది ఏమున్నది? ఏమీ లేదు కదా. యమ నియమాది యోగములన్ ఆత్మ నియంత్రితమయ్యు కామరోషముల ప్రచోదితంబయగు శాంతి వహింపదు విష్ణు సేవచే క్రమమున శాంతి గైకొనిన కైవడి నాదు శరీర జన్మ కర్మముల రహస్యమెల్ల ముని మండన చెప్పితి నీవు కోరినన్. హే మునికుల భూషణ వేదవ్యాస మహర్షి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అనేటటువంటి అష్టాంగ యోగములు ఏవైతే ఉన్నవో వాటి ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకున్నప్పటికీ కూడా కామ రోషాదులు వచ్చినప్పుడు దానికి లోనైపోతూ ఉంటాడు. అది మాటి మాటికి రెచ్చిపోతూ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ఒక కుళాయిలో నీళ్లు వస్తూ ఉన్నాయనుకోండి, ట్యాప్ విప్పి చెయ్యిలా అడ్డంగా పెట్టామనుకోండి, అడ్డంగా ఎప్పుడైతే పెట్టామో ఆ వాటర్ అంతా లోపల ఆగి ఉంటుందండి, నిల్వ అయి ఉంటుంది కదా. చెయ్యి తీసామనుకోండి చాలా ఫోర్స్ వస్తుంది. ఎలానో యమ నియమాదుల ద్వారా నీవు వివేకము లేకుండగా భగవద్భక్తి లేకుండగా నిగ్రహించినట్లయితే అది కాస్త ఒకసారి ఏదో కామన కలిగింది, ఏదో కావాలి అనిపించింది, దానికి ఎవరో అడ్డు వచ్చారు, ఓ అది కాస్త డబుల్ అయి త్రిబుల్ అయి రెచ్చిపోతూ మనల్ని కాస్త ముంచేస్తుంది, అంతే తప్ప శాంతించదు. అటువంటి ఆ శాంతి కావాలి అంటే దీనికి ఉపాయం ఏమిటి? వాసుదేవుని యొక్క సేవ వల్ల మాత్రమే ఇది నీకు క్రమంగా లభిస్తుంది. అంతేకాదు మహర్షి, మీరు నా పుట్టు పూర్వోత్తరాల గురించి, నా జన్మ రహస్యం గురించి అడిగారు కదా, అడిగిన దానికి నేను వివరించి చెప్పాను కదా అని అంటూ, ఇట్లు భగవంతుండగు నారదుండు
వేదవ్యాసుణ్ణే భగవానుడు అని అంటే వేదవ్యాస భగవానుడు విస్మృతి కలిగి విచారంలో ఉండిపోతే ఎంతటి నారద మహర్షి వచ్చి స్మృతి కలిగించారు. మర్చిపోయిన దాన్ని గుర్తు చెయ్యడంతో ఉపదేశం చేసినటువంటి నారద మహర్షి కూడా భగవంతుడయ్యారు. అటువంటి భగవంతుడైనటువంటి నారద మహర్షి వ్యాస మునీంద్రుడితో చెప్పి వీడ్కోలు తీసుకుని వీణ వాయిస్తూ యదృచ్ఛా మార్గంలో యథేచ్ఛగా వారి మార్గాన వారు వెళ్ళారు అని సూత మహర్షి శౌనకాది మునీంద్రులకు చెప్పారు. ఇప్పుడు మనం కూడా నైమిషారణ్యానికి వెళ్ళిపోదామండి. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండువు మాయించు నగాడి నెట్టి మతి మరి కలడే. ఈ మహానుభావుడు ఉన్నాడే నారద భగవానుడు, వీణనెప్పుడూ వాయిస్తూ ఉంటాడు. ఆ ముకుందుడి యొక్క గీతాలను ఎప్పుడూ మ్రోగిస్తూ ఉంటాడు. జగములకంతటికీ కూడా చెవులకు వీణుల విందు చేస్తూ ఉంటాడు. అంతేకాదు మాయించు నఖాడి పాప సమూహాన్నంతటినీ కూడా పరిహరింప చేస్తాడటండి నారద మహర్షి. ఇటువంటి ధీమంతుడు గొప్పవాడు మరి ఎవరైనా ఉన్నారా? లేదు లేదు. అటువంటి మేటి భక్తుడు నారద మహర్షి, ఆయనకు ఆయనే సాటి సుమా అని సూత మహర్షి తెలియచేస్తే అప్పుడు శౌనకాది మునీంద్రుడు మరలా ప్రశ్నిస్తూ ఉన్నారండి. అని నారదును కొనియాడిన సూతును చూచి నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయనుండు ఏమి చేసెనని శౌనకుండడిగిన సూతుండు ఇట్లనియే. నారద మహర్షి ఇటువంటి మహానుభావుడు అని సూత మహర్షి కాస్త అభినందిస్తూ నమస్కరిస్తే, సరే సరే చాలా సంతోషం హే సూత మహర్షి, మరి నారద మహర్షి చెప్పి వెళ్ళిన తర్వాత వేదవ్యాస మహర్షి ఏం చేశారు అది మాకు తెలియచెయ్యండి అని అడుగుతూ ఉన్నారండి శౌనక మునీంద్రుడు. అప్పుడు సూత మహర్షి చెబుతూ ఉన్నారు. బ్రహ్మ దైవత్యయైన సరస్వతి పడమటి తీరంబున ఋషులకు సత్రకర్మ వర్ధనంబై బదరీ తరుషండ మండితంబై శమ్యాప్రాసంబనం ప్రసిద్ధంబగు ఆశ్రమంబు కలదు. అందు జలంబుల వార్చి కూర్చుండి వ్యాసుండు తన మతి స్థిరంబు చేసుకుని భక్తియుక్తంబైన చిత్తంబునం పరిపూర్ణుండైన ఈశ్వరుంగాంచి ఈశ్వరాధీన మాయావృతంబైన జీవుని సంసారంబుగని జీవుండు మాయ చేత మోహితుండై గుణ వ్యతిరిక్తుండయ్యు మాయా సంగతిం తాను త్రిగుణాత్మకుండని అభిమానించుచు త్రిగుణత్వాభిమానంబునం కర్తయు భోక్తయు అను అనర్థంబునందుననియు అనర్థంబునకు నారాయణ భక్తి యోగంబు కాని ఉపశమంబు వేరొకటి లేదని నిశ్చయించి. వేదవ్యాస భగవానుడు ఏం చేశారు అని అడిగారు కదా శౌనకాది మునీంద్రులు, దానికి తెలియచేస్తున్నారు సూత మహర్షి. బ్రహ్మదేవతాకమైనటువంటి సరస్వతి నదికి పడమటి తీరంలో ఋషులు యజ్ఞాలు చేసుకోవడం కోసమని చక్కగా అనుకూలమైనటువంటి అనేక రేగు చెట్లతో నిండి ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. అటువంటి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు మన వేదవ్యాస మహర్షి. వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఒక్కసారి చిత్తాన్ని ఏకాగ్రపరుచుకొని చిత్తంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుణ్ణి స్మృతికి తెచ్చుకున్నారు. ఇదంతా మనం కూడా చెయ్యాల్సిందేనండి. ఎప్పుడైతే స్మృతికి తెచ్చుకున్నారో చిత్తంలో ఉన్న చైతన్య స్వరూపుడు కాస్త దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం చేసుకున్నారు వేదవ్యాసుడు. అప్పుడు తెలిసిందండి, ఆ దర్శనంలో ఏం తెలిసింది వీరికి అంటే ఈశ్వరుని యొక్క మాయతో ఆవరింపబడి ఉన్నటువంటి ఈ జీవుడికి ఉండే సంసారాన్ని చూశారు. ఇక్కడ చూడండి, ఈశ్వర మాయ చేత ఏర్పడినటువంటి
సంసారములో ఈ జీవుడు చిక్కుకొని ఉన్నాడు. అటువంటి చిక్కి ఉన్నటువంటి జీవుణ్ణి దర్శించారు వేదవ్యాస మహర్షి. ఎందుకు ఇలా చిక్కుకుపోయాడు అంటే మాయా మోహితుడైన కారణంగా. మాయామోహితుడైనటువంటి ఈ జీవుడు ఏమిటి? వాస్తవానికి త్రిగుణాతీతుడు. ఇది మనం మధ్య మధ్యలో మన కథ చెబుతున్నారండి. ఆ తర్వాత భాగవత భక్తుల కథ చెబుతూ ఉన్నారండి. అంచేత జీవ కథ ఏమిటి, అసలు జీవతత్వం ఏమిటి అనేది కూడా చెప్పినప్పుడు ఇది కూడా మనం విలువ ఇచ్చి వినాల్సిందే. జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు. అంటే సత్వరజస్తమో గుణములు లేనటువంటి వాడే అయినప్పటికీ కూడా మాయా ప్రభావం వల్ల గుణములతో అభిమానం కలిగి సత్వరజస్తమో గుణాల వల్ల ఏమిటి అంటే నేను బాగా మాట్లాడుతాను, నేను ఏ పని చేసినా ది పర్ఫెక్ట్ గా చేస్తాను అనేటటువంటి ఏవేవైతే అభిమానాలు ఉన్నవో, నేను బాగా చూస్తాను, నేను బాగా వింటాను, నేను ఏకాగ్రంగా వింటాను, బాగా తింటాను, నేను బాగా నడుస్తాను అని ప్రతి ఒక్కదానికి ఏ ఏ ఇంద్రియం చేసినా, ఏ ఏ గుణాలు కలిగినా వాటితో అభిమానాన్ని పొంది అవే నేను ఏమనుకుంటాడు, తానే కర్త, తానే భోక్త అని అనుకుంటూ ఎన్నెన్ని అనర్థాలు తెచ్చి పడేసుకుంటున్నాడు. అటువంటి అనర్థ భావనల వల్ల ఏం చేస్తున్నాడు, ఏమవుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి ఈ జీవులు పడేటటువంటి ఈ అనర్థాన్ని, వీళ్ళకు కలిగేటటువంటి ఈ బాధను, ఈ కష్టాలను గట్టెక్కించాలి అంటే ఒక్కటే ఉపాయం. నారద మహర్షి సూచించి వెళ్ళారు కదూ, విష్ణుమాయ ఉపశమింపబడాలి అంటే విష్ణు శరణాగతి, విష్ణు భక్తి అనేటటువంటి యోగం తప్ప మరొకటి ఏది లేదు అని నిర్ణయానికి వచ్చేసారండి వ్యాస మహర్షి. ఎందుకని దర్శించారు. చూడండి, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగా చెప్పినా వాళ్ళు సరిగా చదువుకోరు. ఏదో స్నేహితులతో కలిసి వేరే వేరే తిరుగులు తిరుగుతూ ఉన్నారు, సినిమాలు కంటారు, షికార్లకని వెళ్ళిపోతూ ఉన్నారు. సో వీళ్ళు ఇలా ఉన్నటువంటి కారణాన్ని ఏ రీతిగా వీళ్ళను మళ్లించాలి అనేది తల్లిదండ్రులు ఎలా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వస్తారు. వాస్తవానికి జీవుడికి సత్వరజస్తమో గుణములు లేవు. లేకపోయినప్పటికీ కూడా ఏ విష్ణుమాయ అయితే ఉందో ఆ విష్ణుమాయ మోహితుడైనటువంటి ఈ జీవుడు ఆయా సత్వరజస్తమో గుణములతో, ఆ ఇంద్రియముల యొక్క క్రియలతో అభిమానాన్ని, తాదాత్మ్యతను పొంది నేను చేస్తున్నా, నేను కర్తను అంటాడు. ఎప్పుడైతే నేను కర్తను అన్నాడో పుణ్యకర్మ చేస్తే సుఖాన్ని అనుభవించాల్సి వస్తుంది, అందుచేత అప్పుడు సుఖిని అనుకుంటాడు. పాపకర్మ చేస్తే అప్పుడు నేను దుఃఖం అనుభవిస్తున్నాను, నాకే దుఃఖం వచ్చేసింది అని దుఃఖాన్ని భోక్తగా, సుఖాన్ని భోక్తగా అనుభవిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఇన్ని అనర్థాలు పొందేటటువంటి ఈ జీవుడికి ఏం చేస్తే ఈ అనర్థాలన్నీ ఉపశమిస్తాయి అని ఆలోచన చేసి నారద మహర్షి ఇచ్చినటువంటి సూచన, అంతేకాదు తనకు తెలిసినటువంటి జ్ఞానము, వేదాంతముల యొక్క విజ్ఞానాన్ని కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని దీనికి ఉపాయం కేవలం విష్ణు భక్తి తప్ప మరొకటి వేరే ఏది లేనే లేదు అన్నారండి. మరి నిజంగా జీవుడి యొక్క ఈ పరిస్థితి ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఎవరి జీవుడు, ఎక్కడి నుంచి వచ్చాడు జీవుడు, ఎక్కడికి వెళుతూ ఉన్నాడు, ఉన్నప్పుడు నేను అంటున్నాడు, ఏమా నేను, పోయేటప్పుడు ఏది నేను అని ఏ శరీరంతో అభిమానము, ఆ శరీరానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారు, మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, ఇలా ఇంతమంది ఇన్ని సంబంధాలు అనుకుంటున్నాడు అంటే ఏమిటిది, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే సత్వరజస్తమో గుణముల వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గుణములు నావి కాదు, గుణములు నేను కాదు అని గుర్తిస్తాడో అప్పుడు తప్ప అంతవరకు వీడు జీవుడు కొట్టుకుంటూ ఉండాల్సిందే. మరి ఎవరు అనేది మనం
ఆలోచన చెయ్యవద్దు. ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరికి మౌను ఈ జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు. ఎందరికి కొడుగాడి జీవుడు వెనక, ఎందరికి తోబుట్టు జీవుడు, ఎందరికి కొడుగాడి జీవుడు వెనక, ఎందరికి తోబుట్టు జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, దుఃఖమెందరికి కావింపడి జీవుడు. ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు వెనక, ఎక్కడో తన జన్మ మీ జీవుడు, ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు వెనక, ఎక్కడో తన జన్మ మీ జీవుడు, ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు, ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు, ఎప్పుడెక్కడికి ఏగునో ఈ జీవుడు. ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరికి మౌను ఈ జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు. అని అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్టుగా ఎంతమందికి కొడుకుగా వస్తున్నాడు, ఎంతమందికి తోబుట్టువుగా ఉంటున్నాడు, ఎంతమందికి ఎన్ని వాగ్దానాలు చేస్తాడండి. అమ్మా నిన్ను నేను ఉద్ధరిస్తాను, నిన్ను నేను కాపాడుతాను అంటాడు. అన్నవాడే ముందే వెళ్ళిపోతే ఎంత దుఃఖము, ఎంత కష్టము. అంతేకాదు ఎన్ని చోట్ల తిరిగి 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 వచ్చాడు ఇక్కడికి, ఇంకా ఎంత తిరగాలనుకుంటున్నాడు. ఇక్కడి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయినటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? మరి మనం కూడా వెళతామా? ఎక్కడికి వెళతాము? వెళ్లే లోపుగా అసలు నా గమ్యం ఏమిటి, నా లక్ష్యం ఏమిటి అనేది ఆలోచిస్తే తప్ప ఇక్కడి ఇలా కొట్టుకుంటూనే ఉంటాడు. అలా కొట్టుకునేటటువంటి వాడికి ఉపాయం ఏమిటి? విష్ణు భక్తి అనేటటువంటి యోగం తప్ప మరొకటి వేరే ఏది లేదు అని ఒక నిర్ణయానికి వచ్చేసారండి వ్యాస భగవాను. అవని చక్రములోన ఏ పురుషుడే యామ్నాయము విన్నా, మాధవుపై లోక శరణ్యుపై భవములం తప్పింపగా చాలు, భక్తి విశేషంబు జనించున్ అట్టి భువన క్షేమంకరం పైన భాగవతాంనాయము బాదరాయణుడు తా కల్పించి నేర్పొప్పగన్. ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రంతో సంసార బంధాలన్నీ సమసిపోయి జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని యందు అచంచలమైనటువంటి భక్తి ఆవిర్భవిస్తుందో చూడండి. ఏం చేస్తే ఏ గ్రంథాన్ని విన్నంత మాత్రంతో శ్రవణ సమకాలయేవతు పర్యవసితో భవతి, విన్నంత మాత్రంతో అవధరణ కలిగి సంసార తరణం కలిగించేటటువంటిది ఏదో అది
దాన్ని అందించాలి అనుకుంటున్నారండి. విన్నంత మాత్రంతో నారాయణుని యందు అచంచలమైనటువంటి భక్తి ఆవిర్భవించేట్టుగా, అలాంటి లోకానికంతటికి కళ్యాణాన్ని కలిగించేటటువంటి ఒక మహాగ్రంథాన్ని, ఏమిటది? ఆమ్నాయమైనటువంటి అంటే వేదస్వరూపమైనటువంటి భాగవతాన్ని బాదరాయణ మహర్షి, వేదవ్యాస మహర్షి చాలా ఓర్పుతో నేర్పుతో రూపొందించారు, రచించారు అన్నారండి. అది మనందరి అదృష్టం కదూ. ఇలా భాగవతాన్ని నిర్మించి విరచించి దానిలో వేద సారాన్నంతా పెట్టి అన్నంత మాత్రంతో, అందరూ అనలేరు కదూ, విన్నంత మాత్రంతో చిత్తశాంతి కలుగుతుంది, సంసారం అనేటటువంటిది ఎండగట్టుకుపోతుంది, కంసారి అయినటువంటి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అటువంటి భాగవతాన్ని సంసిద్ధం చేసి వేదవ్యాస భగవానుడు ఏం చేశారు అని అంటే, మోక్షార్థి అయినటువంటి శ్రీ శుక మహర్షి చూడండి, అంటే చిత్తశాంతి కావలసిన వాడికి, మోక్షం కావలసినటువంటి వాడికి కూడా అన్నింటినీ అందించగలిగేటటువంటి ఒక ఆమ్నాయ గ్రంథము అంటే వేద గ్రంథము అనేటటువంటి దాన్ని మొట్టమొదటిగా మోక్షార్థి అయినటువంటి శ్రీ శుక మహర్షి చేత చదివించారు. ఎప్పుడైతే వారు చదివారో ఇక చదివిన దగ్గర నుంచి విడిచిపెట్టలేదండి శ్రీ శుక మహర్షి దాన్ని. అని శుకుని చేత చదివించారు అని ఎప్పుడైతే చెప్పారో సూత మహర్షి, అప్పుడు మరలా శౌనక మహర్షి అడుగుతున్నారండి, అయ్యా నిర్వాణ తత్పరుండును సర్వోపేక్షకుండును అయిన శుకయోగి ఏమిటికి భాగవతంబు అభ్యసించే అనవుడు సూతుండు ఇట్లనియే. ఎప్పుడైతే శ్రీమన్ మహాభాగవతము అనేటటువంటి సంహితను సంసిద్ధం చేసి ముముక్షువైనటువంటి మోక్షార్థి అయినటువంటి శ్రీ శుక మహర్షి చేత చదివించారో అని సూత మహర్షి ఎప్పుడైతే చెప్పారో వెంటనే శౌనకముని అడిగారండి, కేవలం మోక్షార్థి కదూ శ్రీ శుక మహర్షి, అలాంటిది ఇప్పుడు వీరు అందించినటువంటి ఈ శ్రీమద్ భాగవతమునందు ఎందుకు అపేక్ష కలిగింది? బ్రహ్మాపేక్ష తప్ప మిగిలినటువంటి అన్నింటి యందు ఉపేక్ష కలిగినటువంటి వారు శుక మహర్షి. మనకి మోక్షమందు తప్ప అన్నింటి యందు అపేక్ష, శుక మహర్షికి మోక్షమందు తప్ప మరి దేని యందు ఉపేక్ష. అటువంటి ఆ శుక యోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకు తీసుకున్నారు, తీసుకున్న దాన్ని అదే పనిగా అధ్యయనం ఎందుకు చేశారు, అది మాకు వివరించి చెప్పండి మహర్షి అని శౌనక మునీంద్రుడు అడిగితే దానికి సమాధానం తెలియజేస్తున్నారు. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టి వాడు నవ్యచరిత. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడ నవ్య చరిత్ర అని తెలియచేస్తూ ఉన్నారండి సూత మహర్షి. హే పురాణ ప్రవర్తక శౌనక, జితేంద్రియులు నిష్కాములు ఆత్మారాములు అయినటువంటి మునీశ్వరులు యోగీశ్వరులు కూడా ఏదో ఆశించి కాదు, ఫలాపేక్ష లేకుండగానే, ఏ కారణము లేకుండానే భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. ఎందుకంటే తత్వంగాను అదే సచ్చిదానంద తత్వం అండి, సాకారంగాను ఆ సచ్చిదానంద తత్వమే శ్రీహరి రూపంగా కనిపిస్తూ ఉన్నదండి. శ్రీహరి యొక్క దివ్య గుణ లీలలుగా మనల్ని అలరిస్తుంది, మనస్సుని హృదయాన్ని అలరిస్తుంది. అందుచేత మహామహామునులు కూడా ఏ అపేక్ష లేకుండానే, అంటే ఏ కోరిక లేకుండానే, ఏ కారణము లేకుండానే ఆ శ్రీహరిని భజిస్తూనే ఉంటారు. ఇక శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో కారణం లేకుండానే కటాక్షిస్తూ ఉంటాడండి. వీడిని కటాక్షించాలంటే ఏమి అని ఎప్పుడూ చూడడటండి. కానీ
వీళ్ళు చేసినటువంటి పాప కర్మల యొక్క ఫలితం వచ్చినప్పుడు అయ్యో వీడిది చేశాడే, దీన్ని నేను ఎలా తప్పించగలను, దీన్ని నేను ఎలా తగ్గించాలి అని చూస్తాడటండి. కరుణించడానికి కారణం ఏమిటని ఎప్పుడూ చూడడండి భగవంతుడు. అంచేతే అవ్యాజ ప్రేమ కరుణామూర్తి. వ్యాజము అంటే ఏదో ఒక హేతు, ఏదో ఒక కారణం ఉండాలి అని భగవంతుడు చూడడండి, ఎప్పుడూ కరుణించడానికి. నిర్నిమిత్త కరుణ అంచేత నిమిత్తం లేకుండా కరుణించేటటువంటి భగవంతుడు శిక్షించాల్సి వచ్చినప్పుడే ఆలోచిస్తాడట, అయ్యో అని బాధపడతాడట భగవంతుడు. ఏ రీతిగా పిల్లవాడు బయటికి ఎక్కడో తిరిగి వర్షంలో తడిచి జ్వరం తెచ్చుకున్నాడండి. అప్పుడు ఆ తల్లి వాడికి ఇంతంత క్యాప్సుల్ వెయ్యడానికో లేకపోతే వేడి నీళ్ల కాపడం పెట్టడానికో ఎంత విలవిల్లాడుతూ బాధపడుతూ ఇస్తుంది. ఎందుకని మందు వెయ్యకపోతే వాడికి తగ్గదు. అలానే జీవులైనటువంటి వీళ్ళు చేసుకున్న దుష్కర్మలకు ఫలితము దుఃఖము అనేటటువంటి ఫలితం వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే అయ్యో ఇది ఇవ్వాల్సి వస్తుందే నీకు ఫలితము అని భగవంతుడు కూడా బాధపడతాడు. అంచేత మనం ఏం చెయ్యాలండి, మన భగవంతుణ్ణి బాధ పెట్టకుండా ఉండాలి అని అంటే మనం మంచి పనులే చెయ్యాలి. మంచి పనులలోకెల్లా మంచి పని ఏమిటండి, మరోకుండగా మాధవ నామస్మరణ చెయ్యడం. అంచేత మునులు యోగులు కూడా ఆ భగవంతుడిని నిష్కారణంగా భజిస్తూ ఉంటారు. అలానే శ్రీమన్నారాయణుడు కూడా భక్తుల విషయంలో నిష్కారణంగానే కరుణిస్తూ ఉంటాడు, కటాక్షిస్తూ ఉంటాడు అని సూత మహర్షి చెబుతూ ఉన్నారు. హరిగుణ వర్ణనరతుడై హరితత్పరుడైన బాదరాయణి శుభ తత్పరతం పఠించే త్రిజగద్వర మంగళమైన భాగవత నిగమంబున్ ఏం చేశారండి, శ్రీహరి గుణ కీర్తనమందు ఆసక్తుడు ఉత్తమ విష్ణు భక్తుడు అయినటువంటి శ్రీ శుక మహర్షి ఈ భాగవతాన్ని పఠిస్తూ ఓ దీనిలో ఇంత సారం ఉన్నదా అని గ్రహించి ముల్లోకాలకు, కేవలం భూలోకానికి మాత్రమే కాదండి 3 లోకాలకు కూడా కళ్యాణాన్ని కలిగించాలి అనే సదుద్దేశంతో భాగవతము అనేటటువంటి వేదాన్ని, భాగవత సంహిత అంచేత భాగవతం అనేటటువంటి ఈ వేదాన్ని విశ్వ శ్రేయస్సును ఆకాంక్షించి అధ్యయనం చేశారు అన్నారు. మనం చెప్పుకున్నామే డోంగ్రేజీ మహారాజ్ అధ్యయనం చెయ్యడానికి 12 ఏళ్లు పట్టింది అని. అధ్యయనం అంటే ఏదో చదివేసుకునో లేకపోతే పేజీలు తిప్పేసో కాదండి, ప్రతి ఒక్క పాదము అర్థం చేసుకోవడం, ఆ పదమునందు నిలవడం. ఆ జీవుడి గురించి చెప్పారా, దేవుడి గురించి చెప్పారా, వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రకృతి గురించి చెప్పారా, మరి ఈ సత్వరజస్తమో గుణములు ప్రకృతివా పరమాత్మవా లేక జీవుడివా అని ప్రతి ఒక్కటి కూడా విమర్శించుకుంటూ అధ్యయనం చేసినప్పుడే శ్రీమద్ భాగవతము యొక్క రసాస్వాదన, ఆ అమృత రసాస్వాదన అనేటటువంటిది జరుగుతుంది. ఆ ఉద్దేశంతో శ్రీ శుక మహర్షి అంతగా ఈ భాగవత సంహితను అధ్యయనం చేశారు. సూత మహర్షి తెలియచేస్తున్నారండి, నిగమములు వేయి చదివిన సుగమంబులు గావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. నిగమములు అంటే వేదములు 1000 చదివినప్పటికీ కూడా ఎంతో కష్టం, అర్థం కాదు. ఎందుకంటే వేదం కూడా కాదు 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 అని చెప్పిందే తప్ప ఇదిగో అని చెప్పలేదండి, నిర్దేశించలేకపోయిందండి. అందుచేత అలాంటి నిర్దేశించలేని వేదములు 1000 చదివినప్పటికీ కూడా ముక్తి సంపద, ముక్తి కాంత అనేటటువంటిది పొందడం చాలా కష్టము. అది సుగమం కాదు, అంటే తేలిక కాదు. మరి ఏమిటండి అని అంటే భాగవతము అనేటటువంటి ఈ వేద గ్రంథాన్ని పఠిస్తూ ఉంటే ఇది చాలా సులభం. దేనికి? ముక్తి నివసనము బుధ, ఆ ముక్తి అనేటటువంటిది సులువుగా నీకు లభిస్తుంది అని జ్ఞానవంతుడా వేల కొద్దీ వేదాలను ఎంత చదివినప్పటికీ కూడా మోక్షం అనే సంపదను అందుకోవడం అంత సులభమేమి కానే కాదు.
అదే భాగవతం అనేటటువంటి వేదాన్ని పఠించడం ద్వారా మోక్షము అనేటటువంటిది సులువుగా దొరుకుతుంది సుమా అని చెప్పి అని పలికి రాజర్షి అయిన పరీక్షన్ మహారాజు జన్మ కర్మముక్తులును పాండవుల మహాప్రస్థానంబును కృష్ణ కథోదయంబును చెప్పెదం. కౌరవ దృష్టజుమ్నాదుల యుద్ధంబున వీరులైన వారలు స్వర్గంబునకుంచనిన వెనుక భీము గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విరిగి కూలిన అశ్వత్థామ దుర్యోధనునకు ప్రియంబు చేయువాడై నిదురపోవు ద్రౌపదీ పుత్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించే అది ఘోర కర్మంబని లోకులు నిందింతురు. సూత మహర్షి తెలియచేస్తూ ఉన్నారండి. రాజర్షి అయినటువంటి పరీక్షన్ చక్రవర్తి యొక్క జన్మ వృత్తాంతాన్ని మీకు వివరిస్తాను. అంతేకాదు ధర్మ కార్యాలేమిటో నేను మీతో అవతరింపచేస్తాను. మోక్ష ప్రాప్తి ఏమిటో కూడా నేను వివరిస్తాను. అంతేకాదు పాండవుల యొక్క మహాప్రస్థానాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ కథను, పరమాత్మ అవతరించినటువంటి ఆ ఘట్టాలను అన్ని నేను మీకు వివరిస్తాను. అంతేకాదు కౌరవులకు పాండవులకు జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో వీరులైనటువంటి వారు చాలా మంది చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆ తరువాత భీమసేనుడి యొక్క గదా దాడికి దెబ్బలకు దుర్యోధనుడి యొక్క తొడలు విరిగిపోయి నేలకు ఒరిగిపోయి ఉన్నాడు. అలా నేల కొరిగి బాధపడుతూ ఉన్నటువంటి, దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ దుర్యోధనుడికి సంతృప్తి కలిగించాలి, సంతోషం కలిగించాలి అని గురుపుత్రుడే అయినప్పటికీ గురుతర బుద్ధి లేదండి, గురుతర మతి లేక ఆ అశ్వత్థామ ఏం చేశాడు? పాపం నిద్రిస్తూ ఉన్నటువంటి ద్రౌపదీ తనయులు ఉప పాండవులను వాళ్ళ శిరస్సులు ఖండించాడు. ఖండించి ఇదిగో నేను వాళ్ళను ఖండించాను, చంపాను అని, ఇది ఎంత దారుణమైనటువంటి దుష్కృత్యము అని లోకులంతా కూడా అశ్వత్థామను నిందిస్తూ ఉంటారు అని చెప్పారండి. ఎవరు? మన సూత మహర్షి. బాలుర చావు కర్ణముల బడ్డం గలంగి అలంగి ఓరువం జాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాలనేక్షి పాంచాల తనూజ నేలంబడి జాలిబడంగని ఎత్తి మంజు బాచాలత చూపుచున్ చిగుర జాలము దువ్వుచూ క్రీడి ఇట్లను. ఎప్పుడైతే చిన్న పిల్లలు నిద్రపోతూ ఉన్నటువంటి వాడు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5గురు పిల్లల్ని ఆ అశ్వత్థామ తన ఖడ్గంతో ఖండించేసరికి ఆ వార్త విన్నటువంటి ద్రౌపది దుఃఖాన్ని తట్టుకోలేకపోయిందటండి. ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉంటే ఆ కంటినీళ్లు కాస్త చెక్కిళ్ళ మీద జారి కాలువలై ప్రవహించిందటండి. అలా కాలువలుగా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ కంటి నీరు ఈ ద్రౌపది నేల మీద పడి దొర్లుతూ ఉన్నదటండి. అంత విఫల అయినటువంటి ఆ ద్రౌపదిని అర్జునుడు చూసి చలించిపోయాడండి. ఒక్కసారి ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ మధురంగా మాటలు మాట్లాడుతూ ధైర్యం చెబుతూ అంటున్నాడండి. ముంగురులు దువ్వుతూ, ఆమె జుట్టు రేగిన జుట్టు కిందకు పడిపోయి దొర్లుతూ ఉంది కదండి, ఆ ముఖం మీదకు ఉన్నటువంటి జుట్టు వెనక్కి తోసి ఆమెను ఇలా సంబోధన చేస్తూ ఊరడిస్తూ ఉన్నాడండి. ధరణీశాత్మజ వీవు నీకు వగవన్ ధర్మంబే ఆ ద్రౌణి నిష్కరుణుండై విదళించే బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శిరమున్ ఖండించి నేతెత్తు తచ్చిరమున్ త్రొక్కి జలంబులాడు మిచటన్ సీతాంశు బింబానన. సీతాంశు బింబానన, చంద్రుని వంటి చల్లని మోము కలిగినటువంటి ముఖము కలిగినటువంటి హే ద్రౌపది, నీవు ఎవరివి? రాజకుమారివి, క్షత్రియ కాంతవు,
అటువంటి నీవు ఇలా చనిపోయిన వారి కోసం బాధపడడం ధర్మం కాదు. ధైర్యంగా ఉండు. ఏ గురుపుత్రుడు ఈ దుష్కార్యం చేశాడో అటువంటి ఆ గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామను నేను ఊరుకోను. అదే గురుపుత్రుని అనే జ్ఞానం కూడా లేకుండగా, ఇంత కూడా దయా దాక్షిణ్యాలు లేకుండా నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ పిల్లల్ని నిష్కారణంగా చంపేశాడే, దానికి ప్రతీకారం నేను తీర్చుకుంటాను. చూడు, ఇదిగో నా గాంధీవం నుంచి ఒక ఉగ్రమైనటువంటి బాణాలను సంధించి ఆ అశ్వత్థామ యొక్క శిరస్సును ఖండించి నీకు నేను కానుకగా తీసుకొచ్చి ఇస్తాను. ఆ తలను తన్ని అప్పుడు నీవు స్నానం చేద్దువు గాని ద్రౌపది నీవు బాధపడవద్దు, విచారించవద్దు అని ఊరడిస్తూ ఉన్నారండి అర్జునుడు ద్రౌపదిని. ఇక్కడ చూడండి, అంటే బాధ, ఎంతటి బాధ. ఆశ్చర్యం ఏమిటంటే మహాభారతంలో ఉన్నటువంటి ద్రౌపది చాలా పట్టుదలతో ఉంటుందండి. మరి ఇక్కడ భాగవతంలో చెప్పినటువంటి ద్రౌపది ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ నిదర్శనం అవుతూ ఉంటుంది. అని ఇట్లు వడంబరచి తనకు మిత్రుండునో సారథియును అయిన హరి మేలును చుండం కవచంబు తొడిగి గాంధీవంబు ధరించి కపిధ్వజుండై గురుసుతిని వెంట రథం తోలించిన. ఇలా ఎప్పుడైతే ద్రౌపదికి నచ్చ చెప్పుతూ ఉన్నాడో అర్జునుడు, అక్కడే ఉన్నాడటండి. ఎవరండి? సర్వాంతర్యామి అయినటువంటి వాడు, ఎంతో స్నేహితుడు, అంతేకాదు బావ, ఆత్మీయుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అలా అన్నటువంటి అర్జునుడి మాటల్ని అవునవును అలానే చెయ్యాలి, అలానే చేద్దాం రా అని శ్రీకృష్ణుడు అన్నారటండి. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి అర్జునుడు ఒక్కసారి కవచాన్ని వేసుకొని ధరించి గాంధీవాన్ని చేతపట్టి కపిధ్వజంతో ఉన్నటువంటి ఆ రథం దగ్గరికి వెళ్ళాడండి. ఇక రథం దగ్గరికి వెళితే సారథి ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్మ అండి. మన సారథి ఎప్పుడు మనకి రెడీగా ఉండడండి, కానీ అర్జునుడు రథ సారథి మాత్రం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడండి. ఎందుకని? ఎప్పుడు విడిచిపెట్టడు కాబట్టి. తన ఒంటి ఉంటాడు, తన ఇంట ఉంటాడు, తన వెంట ఉంటాడండి. అటువంటి సారథి అయినటువంటి శ్రీమన్నారాయణుడు రథాన్ని అధిరోహించి సారథ్యం చేస్తూ ఉంటే ఆ రథికుడుగా అర్జునుడు ఉన్నారు. వెళుతూ ఉన్నారు. ఎప్పుడైతే అశ్వత్థామను చూశారో వాడు పారిపోతూ ఉన్నాడండి. పారిపోతూ ఉన్నటువంటి అశ్వత్థామను వెంట తరుముతూ వెళుతూ ఉన్నారు. తన్ను జంపెదనంచు వచ్చు విజయం దర్శించు తద్రౌణి ఆ పన్నుండై శిశుహంతగావున నిజ ప్రాణేచ్ఛ వారెన్బడిన్ మున్నా బ్రహ్మ మృగాకృతిం తనయుకున్ మోహించి క్రీడింప ఆ పన్నుండవు హరు చూచి వారు పగిదిన్ సర్వేంద్రియ భ్రాంతితో. శిశుహంతకుడైనటువంటి ఆ అశ్వత్థామ ఎవడో కాదండి, వాడు చేసిన కర్మే వాడిని భయపెడుతుందండి. ఎవడి అంతఃసాక్షి వాడికి ఉంటుంది కదండి. అంచేత అరే నేను పిల్లల్ని చంపేశాను, నిద్రపోతున్న వాడిని చంపేశాను కాబట్టి నన్ను చంపడం కోసం వచ్చేస్తూ ఉన్నాడు అర్జునుడు. ఒంటరిగానా రథాన్ని అధిరోహించి బట్టినేనా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణుడు సారథిగా ఉండి ఇక లాభం లేదు అని చాలా పరిగెడుతూ ఉన్నాడండి. తాను కూడా రథం మీదే ఉన్నాడండి. అశ్వత్థామ కూడా తన సంహరించడం కోసమే సన్నద్ధుడై వస్తూ ఉన్నాడు అనేటటువంటి అర్జునుని చూశాడు. చాలా భయపడ్డాడు, దిక్కు తోచలేదు. ఇక ప్రాణాలు ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తున్నటువంటి వాడు ఎలా ఉన్నాడంటే ఇక్కడ ఒక పోలిక పోలుస్తూ ఉన్నారండి. పూర్వం బ్రహ్మదేవుడట లేడి రూపాన్ని దాల్చి పరిగెత్తి పారిపోతూ ఉన్నాడటండి. ఎందుకు పరిగెత్తి పారిపోతున్నాడు అని అంటే కన్న కూతురి మీదే కామన కలిగింది, అందుకని బ్రహ్మ అంతటి వాడికే అని మనకి పోలిక పోలుస్తూ ఉంటారండి. అలాంటి బ్రహ్మగారు లేడి రూపం దాచి పారిపోతూ ఉన్నాడు పరమశివుణ్ణి చూసి. పరమశివుణ్ణి చూసి పారిపోతున్నటువంటి బ్రహ్మగారిలా సాక్షాత్తు నర నారాయణులను చూసి పారిపోతూ ఉన్నటువంటి వాడు ఎవడండి? అశ్వత్థామ. ఈ అశ్వత్థామ పరుగు అలా ఉంది అని పోల్చి చెబుతూ ఉన్నారండి.
ఇట్లు ఓపినంత దూరంబు పరువిడి వెనుక చూచి రథ తురంగంబులయుట తెలిసి నిలిచి ప్రాణరక్షంబునకు నుండుపాయంబులేమి నిశ్చయించి జలంబుల వార్చి ద్రోణనందనుండు సమాహిత చిత్తుండై ప్రయోగంబ కాని ఉపసంహారంబు నేరకయు ప్రాణ సంరక్షణార్థంబు పార్థుని మీద బ్రహ్మశిరో నామకాస్త్రంబుం ప్రయోగించిన అది ప్రచండ తేజంబున దిగంతరాళంబు నిండి ప్రాణి భయంకరంబై తోచిన హరికి అర్జునుడు ఇట్లనియే. ఈ ప్రకారంగా ఓపిక ఉన్నంత వరకు పరిగెత్తాడండి. అంతేకాదు ఒక్కసారి వెనక్కి చూశాడండి అశ్వత్థామ. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడో ఇంకేముంది, అర్జునుడు శ్రీకృష్ణుడితో సహా వచ్చేస్తూ ఉన్నాడు. కానీ నా ఈ అశ్వాలు కాస్త అలసిపోయినవి, ఇక రథం ముందుకు వెళ్లే వీలు లేదు, నన్ను నేను రక్షించుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే అండి, ఇతరుల ప్రాణాలు తీసేటప్పుడు ఆ ప్రాణం మీద ఉండేటటువంటి తీపి ఏమిటో తెలియదండి. వీడి ప్రాణాలు పోయేటప్పుడు తెలుస్తుందండి ప్రాణాలు ఎంత విలువైనవి అనే ప్రాణపు యొక్క తీపి అప్పుడు తెలుస్తుందండి. అంతవరకు తెలియదండి. ఒకడా ఇద్దరా 5గురు శిరస్సులు ఖండించినప్పుడు మరి ఆ ప్రాణ ప్రీతి ఏమయ్యిందండి? ఇప్పుడు కలిగిందండి. ప్రాణ ప్రీతితో తనను తాను రక్షించుకోవాలి, ఇక వేరే ఉపాయం లేదు, నన్ను వాడు పట్టేసుకుంటారు, నన్ను చంపేస్తాడు అర్జునుడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ అప్పటికప్పుడు అక్కడే నిలిచి ఆచమనం చేసి ఏకాగ్ర చిత్తంతో ఒక్కసారి బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగం చేద్దాము అని చేశాడండి. ఇంకొకటి ఏమిటంటే అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగమే తెలుసు గాని బ్రహ్మాస్త్రాన్ని ఉపశమింపజేయడం తెలియదండి. అదేమిటో మరి పుత్రుడు అలాంటి వాడనమాట అండి. ప్రయోగము ఉపసంహరణ రెండు అర్జునుడికి నేర్పించారు ద్రోణాచార్యులు వారు, కానీ పుత్రుడికి నేర్పించలేకపోయారండి. అంటే నేర్పించకూడదని కాదండి, నేర్చుకునేటటువంటి ఆ శ్రద్ధ అతడిలో లేకండి. ఇది వచ్చేసింది కదా చాలు అనుకున్నాడే తప్ప అది వచ్చిన దీన్ని మరలా ఉపసంహరించడం కూడా నేర్చుకోవాలి అనేటటువంటి జ్ఞానం లేదు పాపం అశ్వత్థామకు. అంచేత ఉపసంహరణ తెలియనటువంటి ఆ అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని పార్థుడిపై ప్రయోగించాడు. ఎప్పుడైతే అలా ప్రయోగించాడో ఆ బ్రహ్మాస్త్రము ఒక ప్రచండమైనటువంటి తేజస్సుతో దశ దిశలు వ్యాపించి సర్వప్రాణులన్నింటికీ భయాన్ని కలిగిస్తూ విజృంభించడం చూశాడు అర్జునుడు. వెంటనే మనకంటే ఏం చెయ్యాలో దిక్కు తోచదండి, కానీ దిక్కులకు దిక్కైనటువంటి భగవంతుడు అర్జునుడికి పక్కనే ఉన్నాడు కదండి. శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఇలా అర్థించాడండి, ప్రార్థించాడండి. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాన్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్కనన్యులు లేరు అలచి చూడ. సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి నవ్వలి ప్రభుడి వార్జుడవు. పురుషుండవవు నీవు బోధంబు చేమాయ నడతువు నిశ్రేయసాత్మయందు. మాయ చేత మునిగి మనువారలకు కృపం చేసి ధర్మ ముఖ్య చిన్నమైన సుఖము సేయదీవు సుజనులా నవనిలో కావ పుట్టుదువు. జగన్నివాస జగన్నివాస జగన్నివాస. హే పద్మలోచన కృష్ణ, హే భగవన్ భక్తజన రక్ష పరాయణ శ్రీకృష్ణ, సంసారం అనేటటువంటి ఈ అగ్నిలో తపించిపోతూ ఉన్నటువంటి ఈ జనులందరి కష్టాల్ని గట్టెక్కించగలిగినటువంటి వాడివి నీవు మాత్రమే. నీవు తప్ప మరెవ్వరికీ శక్యం కానే కాదు. నీవు సాక్షాత్తు సర్వేశ్వరుడివి. ఈ 3 లోకాలకి లోపల ఉంటావు, అవతల ఉంటావండి. అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఆశ్చర్యం, అదృష్టం ఏమిటంటే అర్జునుడికి బావగాను ఆత్మీయుడుగాను సకుడుగాను ఉంటూ కూడా
విశేషించి ఆ భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని, విశ్వరూపాన్ని సందర్శించినటువంటి వాడు కాబట్టి, కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత కదండి, అంచేత భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని దర్శించినటువంటి ఆ అర్జునుడు ఈ రీతిగా స్తుతిస్తూ ఉన్నాడండి. 3 లోకాలలోనూ వ్యాపించి ఉన్నావు, 3 లోకాలకి ఆవల కూడా ఉన్నావు. అంతేకాదు ఆది పురుషుడు ఎవరు అని అంటే నీవే సత్స్వరూపంగా ఉన్నటువంటి వాడివి. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్. హే సౌమ్య, ఈ సృష్టికి పూర్వం కేవలం సత్యం మాత్రమే ఉంది. అదిగో ఆ సత్య స్వరూపుడే ఈ భగవత్ స్వరూపుడు. అంచేత ఆది పురుషుడమైనటువంటి ప్రభుడివి నీవు, విభుడివి నీవు. అటువంటి నీవు ముముక్షువులకి జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటుమాయం చేస్తావు. మరి భగవద్గీత ద్వారా అదే కదండి చేశాడు, చేస్తూ ఉన్నాడు. ఎవరెవరికి ఇంకా మాయ, గుణాలు, మోహము అనేటటువంటి దానిలో పడి కొట్టుకుంటూ ఉన్నాము, వారందరికీ కూడా ఉపాయం ఏమిటి? భగవద్గీత. సాక్షాత్తు యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిశ్రుత గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. గీతను సుగీతగా చేసుకో చాలు అని చెబుతారండి. ఎందుకనండి? సాక్షాత్తు పద్మనాభుని ముఖార విందము నుంచి వెలువడింది కాబట్టి. అందుచేత హే భగవన్, నీవు ముముక్షువులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించి వాళ్లకున్నటువంటి ఆ సంసారాన్ని, ఆ మాయని కాస్త మటుమాయం చేస్తావు. ఈ మాయాజాలంలో మునిగి ఉన్నటువంటి వాళ్ళకి ధర్మ సమ్మతమైనటువంటి తేజస్సుని, జ్ఞానాన్ని, ప్రకాశాన్ని అనుగ్రహిస్తావు. అంచేత హే జగన్నివాస, శిష్టరక్షణ కోసమే నీవు ఈ జగత్తులో అవతరించావు కదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చూడు చూడు, ఇది ఒక తేజము, భూమియు చదలును దిక్కులును నిండి సర్వంకషమై ఎదురై వచ్చుచునున్నది విదితముగా నెరుగ చెప్పవే దేవేశ. ఇదిగో ఇదిగో చూడండి, ఇది ఒక ప్రచండమైనటువంటి తేజస్సు. హే దేవాతిదేవ వాసుదేవ శ్రీకృష్ణ, ఈ తేజస్సు ఉన్నదే భూమి ఆకాశం దశ దిశలు వ్యాపించి ఎదురుగా వస్తూ ఉన్నది. దీని స్వరూపం ఏమిటో నాకు తెలియచెప్పండి, నాకు అర్థం కావటం లేదు అని అర్జునుడు హరిని, శ్రీహరిని ప్రార్థిస్తే దానికి పరమాత్మ సమాధానం చెబుతూ ఉన్నారండి. జిమ్మత్వంబున వారి ద్రోణజుడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమయి బ్రహ్మాస్త్రంబదేశ వచ్చనిదే తద్బాణాగ్ని భీభత్సన్. ఈ బ్రహ్మాస్త్రంబున కాని దీని మరలింపన్ రాదు, సంహారమే బ్రహ్మాపత్య మెరుంగడు ఏయమువడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై. హే అర్జున, నీవు చెప్పినది చాలా వాస్తవం. ఇలా నిప్పులు చెరుగుతూ ప్రచండమైనటువంటి తేజస్సుతో వచ్చేదేమిటో తెలుసా? బ్రహ్మాస్త్రము. దీనిని ఆ పిక్క బలంతో పారిపోతున్నటువంటి ఆ కుటిలాత్ముడు ఉన్నాడే, ధూర్తుడు ఉన్నాడే, గురుపుత్రుడు ఉన్నాడే అశ్వత్థామ, అతడు తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసమని ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దీన్ని తిప్పి కొట్టడానికి నీ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం తప్ప మరొక్కటి సమర్థం కానే కాదు. అందుచేత ఆ బ్రాహ్మణ పుత్రుడైనటువంటి, బ్రాహ్మణ యువకుడైనటువంటి ఈ అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియదు. అంచేత నీవు ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండగా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించాలి అంటే బ్రహ్మాస్త్రానికి తిరిగి మరొక బ్రహ్మాస్త్రమే తప్ప వేరు మార్గం లేదు. అంచేత నీవు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అర్జునా అని చెప్పారండి. అందుకని ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు విజ్ఞానమే తోడండి. మరి అర్జునుడికి వచ్చినటువంటి విపత్కర పరిస్థితిలో ఎవడండి? వివేక విజ్ఞాన స్వరూపుడైనటువంటి వెన్నుడు మాధవుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగితే సూచించారు, ఉపదేశించారు. బ్రహ్మాస్త్రానికి మరొక బ్రహ్మాస్త్రమే ఉపసంహరణ చెయ్యగలదు. అంచేత అతడు ప్రయోగించాడు, నీవు ఉపసంహరణ చేసే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాల్సింది అన్నారండి. అనిన అర్జునుండు జలంబుల వార్చి హరికిం ప్రదక్షిణంబు వచ్చి ద్రోణనందనుండేసిన బ్రహ్మాస్త్రంబు మీద
తన బ్రహ్మాస్త్రము ప్రయోగించిన. వాసుదేవుడి యొక్క మాటలు ఉపదేశాలు ఎప్పుడైతే విన్నాడో అర్జునుడు ఆచమనం చేసి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రదక్షిణం చేసి అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడండి. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఓం మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే సామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధస్య.